నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. రైట్ సార్, ఇంకొక అంశము, టిటిడి చైర్మన్, కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ఆయన తీసుకున్నటువంటి మొదటి డెసిషన్ ఎటువంటి పరిస్థితుల్లో తిరుమలలో అన్య మతస్థులకి అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగాలు తీయరు, తిరుపతిలో వేస్తారు తప్ప తిరుమలలో ఉండదు, కొండ మీద చేయడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? 100% దీన్ని మేము స్వాగతిస్తున్నామండి. కారణం ఏంటంటే ఇప్పటి వరకు అట్లీస్ట్ చేస్తారా చేయరా సెకండ్, చేస్తారా అనే దాని మీద నాకైతే 100% నమ్మకం అయితే లేదు. చేయలేరంటారా? ఎందుకంటే రాజకీయ శక్తులు ఉన్నాయండి ఇంకా అక్కడ. అలాగే ఉద్యోగ సంఘాల రూపంలో, ఎందుకంటే 44 మంది ఉద్యోగస్తుల్ని తొలగించాలి అని చెప్పేసి అప్పట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దాని మీద హైకోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ స్టే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ 44 మంది అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించాలి అని చెప్పేసి. అలా ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ ఉద్యోగ సంఘాలు కొన్ని అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ తరఫున. ఇప్పుడు తొలగించడం కాదు కదా, మేము గత 8 ఏళ్ల నుంచి అడుగుతుంది కూడా వాళ్ళు తొలగించాలని కాదండి, వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము మనుషులమే, హిందువులు ఫస్ట్ ఆలోచించేది మానవత్వం గురించి. మేము అంటుంది ఏంటి, వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించండి, ఇక్కడే ఉండి అన్నెసరీ ఫ్రిక్షన్ వద్దు. ఎందుకంటే వాళ్ళకి మన దేవుడి మీద విశ్వాసం లేదు, మన దేవుడి ప్రసాదాలను వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళు ఇక్కడ మేము వద్దు అంటున్నా కూడా ఇక్కడే ఉంటాము అని పట్టుబడుతున్నారు అంటే మా అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. చీపు అన్నా కూడా అదే చూరు పట్టుకుని వెళ్ళాడుతున్నారంటే వాళ్ళు ఏమనాలి? ఇంకా భయాలు ఉండవా మాకు? ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, ఒకడేమో విగ్రహాలను పగలగొడతాడు, ఇంకోడేమో విగ్రహాలని రాళ్ళు సైతాన్లు అంటాడు. గతంలో ఒక పాస్టర్ మొండితోక సుధాకర్ అనేవాడు, మొండితోక సుధీర్ అనేవాడు కొండపైకి వెళ్ళి డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి వారి కోవెల్ని చూపిస్తూ, ఈ కోవెల్లో ఇప్పుడున్న రాయిని తొందరలోనే తొలగించేస్తే ఇక్కడ సైతాన్ని తీసేసి శిలువను ప్రతిష్ఠిస్తామని మాట్లాడాడు వాడు. అలాంటి మతానికి సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ ఉంటే మా భయాలు మాకు ఉంటాయి. మేము అందుకే వాళ్ళు తప్పించమని అడుగుతున్నాం, తప్పించి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించండి అని అడుగుతున్నాం. కానీ వాళ్ళు పోవట్లేదు. దాంతో మా అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బిఆర్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది హిందువుల క్షేత్రము, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి అని చెప్పేసి అన్నారు. విల్ వెయిట్ అండ్ సీ కొంతకాలం. 100% వారి ఆలోచనలో అయితే చిత్తశుద్ధి ఉంది. మరి ఆచరణలో ఏ విధంగా ఉంటుంది అనేది, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పుడే తొందరపడిపోయి మేము అప్రిసియేషన్ ఇచ్చేసి తర్వాత మీరు చేయట్లేదని మేము బాధపడటం ఇదంతా అవసరం లేదు. అయితే ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళు స్పందన ఏంటి అంటే, వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ ముస్లిమ్స్ కి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది డబ్బులు కదా. ఇక్కడ టీటీడీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తే టీటీడీయే గవర్నమెంట్ కి ఇస్తుంది హిందువుల డబ్బులు అన్ని కూడా. హూ ఆర్ యూ టు డిసైడ్ నువ్వు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు నువ్వెవడో చెప్పడానికి అంటే దానికి ఆన్సర్ ఏంటి సార్? ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో వాగాడు మొన్న, వక్ఫ్ బోర్డ్ లో నాన్ ముస్లిమ్స్ చాలా మంది పనిచేస్తున్నారు కదా, అలాంటప్పుడు టీటీడీలో మాత్రం హిందువులే పనిచేయాలని నువ్వు ఎట్లా అంటావు అని చెప్పేసి చైర్మన్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. చైర్మన్ గారు కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. వక్ఫ్ బోర్డ్ కి దీనికి పోలికేంటి, వక్ఫ్ బోర్డ్ అనేది ఇట్స్ జస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పేసి ఒక మాట అన్నారు బిఆర్ నాయుడు గారు. నిజానికి నాయుడు గారు కొంచెం పొలిటికల్ లింక్స్ అవి ఉన్నాయి కాబట్టి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి, ఆయన ఒక స్థాయికి మించి మాట్లాడలేరు కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీ అనే మాట మాట్లాడారు. నేను అంటున్నది రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా కాదండి, ఒక భూ కబ్జా కోర్ కంపెనీ అనాలి. ఎందుకంటే కనపడ్డ స్థలం వల్ల చూసి ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని బోర్డులు పెడతాం. చివరికి అంబానీ గారు ఎంతో ముచ్చటపాటు కట్టుకున్న ఆంటీలియా విషయంలో కూడా ఈ స్థలం వక్ఫ్ బోర్డుది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ తిరుచెందూరు ఒక విలేజ్ ఉంది తమిళనాడులో. ఆ విలేజ్ మొత్తం ఆ గుడి కట్టి దాదాపు 1500 సంవత్సరాల నాటి గుడి అది, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ మతం పుట్టే 1400 సంవత్సరాలు. వీళ్ళు వచ్చేసి ఈ ఊరంతా కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అని అన్నాడు వెనక్కి అవడం అని చెప్పి సామెత ఉంది. అలాగే ఖాళీ స్థలం కనపడ్డా లేకపోతే ఏదన్నా స్థలం వీళ్ళకి నచ్చిన ప్రతిదీ వక్ఫ్ బోర్డు అని చెప్పేసి నాటకాలు వేస్తా ఉన్నారు. మరి ఇలాంటి సంస్థని, కబ్జాకోర్ సంస్థానికి ఇంకేమనాలి చెప్పండి? ఈవెన్ నిన్న ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే కొన్ని ఏరియాస్ ని మొత్తం కాలనీ మాదే అని క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ ఇంకొక పైచికారు ఉన్నాడు, వాడు ఇస్లాం ప్రచారకుడు. వాడు ఏమంటాడు, అసలు ఈ భూమి మొత్తాన్ని కూడా అల్లా సృష్టించింది, అల్లా మా కోసం సృష్టించాడు కాబట్టి మా దయాభిక్ష మీద మిగతా వాళ్ళందరూ బతకాలి, భూమి అంతా కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పి అంటాడు. ఇంకో పోరంబోగాడు నిన్న ఏమంటాడు, అసలు ఇజ్రాయెల్ మొత్తం వక్ఫ్ బోర్డు అంటాడు. అంటే మీకు ఎవడన్నా మీ తాత లేకపోతే మీ నాయనమ్మకి రాసిచ్చాడా స్థలం అన్నా? ఏం మాట్లాడుతున్నారు? మీ అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి మాట్లాడుతూ మీరు తిరుమల లాంటి ధార్మిక సంస్థ గురించి అసలు కంపేర్ చేయకూడదు. ఈ రోజున కూడా మీరు ఇంత ల్యాండ్లు పెట్టుకుని ఆసాము లేక మరి వీళ్ళు మక్కాకో మదీనాకో పోవాలంటే మీ భూములు అమ్ముకుని పోవచ్చుగా.
మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచి, గవర్నమెంట్ డబ్బుల్లో నుంచి మాకు సబ్సిడీలు కావాలి, మసీదులు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి మాకు గ్రాంట్లు కావాలని సిగ్గు లేకుండా అడుక్కోవటం ఎందుకు? ఇంకా మరి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయిగా మీకు. 9,70,000 ఎకరాలు మాకు ఉందని చెప్పేసి చెప్తున్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. 9,70,000 ఎకరాల భూములు అమ్మేస్తే ఈ భారతదేశంలో ఉన్న 17%, 18% ముస్లిమ్స్ అందరూ చాలా దర్జాగా బతికేయచ్చు. అమ్ముకుని బతకండి మరి. అప్పుడు మా గుడిజోలికి వచ్చేసి అప్పుడు మాట్లాడచ్చు. ఈ రోజున తిరుమల విషయంలో చూసుకుంటే రోజు 2 లక్షల మందికి అన్నదానం చేస్తున్నారండి మనం. ఇది కాకుండా ప్రభుత్వానికి అఫీషియల్ గా ఏటా 54 కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ పేరుతో ఇస్తున్నామండి డెవలప్మెంట్ కోసం. ఇది కాకుండా తిరుపతిలో ఓ ఫ్లైఓవర్ కట్టుకోవాలంటే 450 కోట్లు ఇచ్చాం మనం టీటీడీ నుంచి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో డ్రైన్స్, రోడ్స్